నేను బాధపడే విషయం ఏంటంటే ప్రపంచంలో ఎక్కడ పాడుబడిన మసీదు ఉండదు, ఎక్కడ పాడుబడిన చర్చి ఉండదు, ఎక్కడ మసీద్ నుంచి చర్చి నుంచి డబ్బులు రావు. కానీ మన దేశం ఎంత గొప్పదో, డబ్బులేమో గుళ్ళోంచి ఎత్తిపోతారు, బంగారం గుళ్ళోంచి ఎత్తిపోతారు, ఆలయాలు దేవాలయాలు మింగేస్తారు, కొత్త చర్చి నిర్మాణానికి నియోజకవర్గానికి కోటిస్తుంటారు. పాడైన గుళ్ళు ఇక్కడే ఉంటాయి, హిందువులు మెజారిటీగా ఉంటారు, అన్ని మతాలు సమానం అంటారు. ఎంత ప్రమాదం అసలు! ఎవరు? నువ్వు మీన్స్ అన్నీ ఒకటే అనేటువంటి దగుల్బాజీ ప్లాస్టిక్ హిందూస్ అనాలి. ప్లాస్టిక్ ఫ్రూట్స్ ఎప్పుడన్నా చూసారా? మొన్న నేను ఎక్కడ హైదరాబాద్లో స్వీకార ఉపకారం అని ఉంది కదా, జూబ్లీ హిల్స్ పై, నిజంగా అక్కడ ప్లేట్లో చిన్న చిన్న కాయలు ఉన్నాయి, చేత్తో తీస్తే ప్లాస్టిక్ వేయి, జస్ట్ అప్పీర్ లైక్ ఒరిజినల్. చేత్తో తీస్తే కానీ తెల్ల అది ప్లాస్టిక్ కాయ. అలాంటి ప్లాస్టిక్ కాయ లాంటి కాయలు ఈ బొద్దుగాళ్ళు అన్నీ ఒకటని చెప్తూ ఇంత నాశనం అయిపోయిన తర్వాత, ఇంత నాశనం అవుతున్న తర్వాత మీకు తెలుసా, చాలామంది హిందువుల మగపిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వట్లే, పిల్లలు దొరకట్లే. మరి వీడికి ఒక్క పిల్ల దొరకట్లే, వాడికి 4 5 ఎలా దొరుకుతున్నారు? మన పిల్లని ఎత్తుపోయి మరీ చేసుకుంటాడు, తర్వాత ఫ్రిడ్జ్లోనో సూట్ కేసులోనో పంపిస్తారు పాల్సి, అది వేరే కథ. నువ్వు ఇంకెన్నాళ్ళు ఈ భ్రమలో బతుకుతావు, అది పాయింట్ ఇక్కడ. ఇప్పుడు మనం రాముడి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అసలు రాముడు చరిత్ర కాదు అనే మాట, అదొక పుక్కిటి పురాణం అనే మాట కూడా ఉంది. అసలు ఎందుకని కట్టాల్సిన అవసరం ఉంది అనే మాట ఉంది. ఇప్పుడు మనకు కావాల్సింది బళ్ళు తప్ప గుడులు కాదు అనేది. అదే నేను చెప్పేది అదే. ఎవడైతే ఇది వాగాడో ఇన్ ద నేమ్ ఆఫ్ సెక్యులర్ కుక్క, సరే కుక్కలు హట్ అవుతాయి, ప్రతిసారి వాటిని హట్ చేయలేకపోతున్నాను, కానీ ఇంకో ప్రత్యామ్నాయ పదం దొరకట్లేదు. నక్కలను కూడా అంటానే ఇష్టం లేదు, అవి కూడా అడవిలోనే ఎవరినన్నా ఇబ్బంది పెడతాయేమో తప్ప పబ్లిక్ని కాదు. వీడు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి దాదాపు 70 ఏళ్ళ నుంచి ఎవరో యాత్రకి వెళ్తే ప్రజల సొమ్ము ఎందుకు ఎత్తున్నారో, దాంతో బళ్ళు కట్టచ్చు అన్నాడా ఒక్క బాడుకో అంటే మీనింగ్ తెలీదు. తర్వాత మళ్ళీ గూగుల్లో చూసి చెప్పు. మా డబ్బులతో మేము గుడి గడితే నీ సలహా ఏమిట్రా చవట, ఎవరంటే వాడికి కదా. హాజ్ యాత్ర ప్రజల సొమ్ము, జెరూసలేం యాత్ర ప్రజల సొమ్ము, ఇంకా నేరుగా చెప్తే మా గుళ్ళో సొమ్ము. పాత బస్తీలో ట్యాక్స్ కరెంటు బిల్లు వసూలు చేయలేని చవట్లు కూడా మాట్లాడమే కదా. అప్పుడు ఎందుకు మాట్లాడరా నువ్వు? మీకు జోక్ చెప్పాలి మళ్ళీ. వాటర్లెస్ హోలీ, క్రాకర్లెస్ దివాలి, ఐడిల్లెస్ వినాయక చవితి, డీజేలెస్ నవరాత్రి, హిందూస్లెస్ హిందుస్థాన్. ఇది వీళ్ళ ప్లాన్. ఈ ఉపన్యాసాలు వెళ్ళి మనకే సుమా, ఎవిడెన్సులు ఇవన్నీ మన రాముడి గురించే. మరి ఎడారి మతాలకు ఏమన్నా ఎవిడెన్స్ ఉందా? 1, 2కి వాళ్ళు చెప్పే దేవుళ్ళకి ఏమన్నా ఎవిడెన్స్ ఉందా?